నమస్తే. వెల్కమ్ టు కమాండో టీవీ. దయ్యాలు అనంగానే ఎవరికి భయం ఉండదు చెప్పండి. కానీ ఇప్పుడు నగర యూత్ అంతా ఆ దయ్యాల చుట్టే తిరుగుతున్నారు. సో దీని మీద సైకాలజీ హేమసుందర్ గారు ఏమంటారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ జనరల్గా యూత్ అనగానే క్లబ్బులు పబ్బులు అన్నట్టుగా ఉంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ యూత్ అంతా ఆత్మల కోసం అన్వేషణ చేస్తున్నారు. సో అసలు దేనికి ఈ పారానార్మల్ అంటే ఏంటంటే ఇప్పుడు యూత్ అంతా ఎందుకు అటువైపు మల్లుతుంది అంటే ఏం చెప్తారు? అంటే పారానార్మల్ యాక్టివిటీస్ చాలా సినిమాలు వచ్చినాయి. ఎగ్జార్సిస్ట్, ఓమెన్, పాత సినిమా చూసుకుంటే ఇప్పటికి కూడా మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసినాయి. చాలా సినిమాలు, ఎందుకంటే హారర్ సినిమాలకి మంచి షేరబిలిటీ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఒకే బంగ్లాలో షూటింగ్ చేసేయచ్చు. సింపుల్గా అయిపోతుంది. పెద్ద బూత్ బంగ్లా తీసుకొని అక్కడ షూటింగ్ చేసుకుంటే సినిమా అయిపోతుంది. ఇట్లా తక్కువ ఖర్చు సినిమాలు అవుతున్నాయి. మన మ్యూజిక్తోనే రికార్డింగ్తోనే హైలైట్ చేసుకుంటే సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఇట్లా పారానార్మల్ యాక్టివిటీస్ మీద చాలామంది గతంలో కూడా బెడ్రూమ్లో ఏం జరుగుతుందని కెమెరాలు పెట్టి షూట్ చేసిన సినిమాలు చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది ఒక వ్యాపారంగా కూడా మారిపోయే వస్తువుగా మారిపోయింది ఈ పారానార్మల్ యాక్టివిటీస్. అంటే ఇలాంటి ఏజెన్సీలు పుట్టుకొచ్చేసినాయి. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కొంటారు, ఆ బిల్డింగ్ కొనేటప్పుడు దీంట్లో ఏమైనా దెయ్యాలు పోతాలు ఉన్నాయేమో, గతంలో ఏమైనా సూసైడ్ చేసుకున్నారా, దీన్ని స్టడీ చేయమని ఆ ఏజెన్సీకి ఇచ్చేస్తారు వాళ్ళు. వీళ్ళు బృందం బయలుదేరుతుంది. ఆ సౌండ్స్ రికార్డ్ చేసే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రికార్డ్ చేసే ఎక్విప్మెంట్ పట్టుకుంటారు. కనిపించిన వాటిని కూడా కనిపించేలాగా చేసుకునే, ఇప్పుడు మనకి క్లియర్ ఫోటోగ్రఫీ ఉంటుంది. ప్రతి వస్తువుని ఆరాని మనం దాంట్లో చేయొచ్చు. అట్లా ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి ఆ బిల్డింగ్లో ఏమైనా భూత ప్రేత పిశాచాలు ఉన్నాయా అని స్టడీ చేసి లేవని చెప్పి సర్టిఫై చేస్తే కొనుక్కునేవాడు ధైర్యంగా కొనుక్కుంటాడు. అంటే లైక్ ఇప్పుడు చంద్రముఖి సినిమా లాగా అట్లా. అలాగే రియల్ ఎస్టేట్లో ఒక వెంచర్ కొంటున్నారు, ఒక 20 ఎకరాల పొలం కొంటున్నారు. ఏంటంటే శల్యాలు అంటారు ఈ ఎముకల్ని, కళేబరాల ఎముకలు ఉంటాయి కదా, పశువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ పూడ్చిపెడతారు భూముల్లో. ఆ భూములు పూడ్చిపెట్టి దోషపూరితం అని చెప్పి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని కనుక్కోవడానికి కూడా అక్కడ ఆ భూముల దగ్గర ఏమైనా దెయ్యాలు తిరుగుతున్నాయా లేదా, ఏమన్నా శల్యాలు ఏమైనా ఉన్నాయా భూముల్లో, ఇలాంటి చెప్పమని కూడా ఆ భూమి కొనేవాళ్ళు ఇలాంటి వాళ్ళని సంప్రదిస్తున్నారు. దాంతో ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయి ఆదివారం వచ్చేసరికి కొంతమంది యూత్ దీని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి పరీక్షలు చేసి చెప్తా ఉంటారు అన్నమాట. మీ దగ్గర ఎట్లా ఉన్నాయి అనుకోండి, దీనికి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ పరిహార ప్రక్రియలకి దానికి వేరే తంతు ఉంటుంది. దానికి చాలా భారీ ఖర్చు. ఇలాంటి వాటికి మంత్రగాలను దానికి సంబంధించిన పండితులని కలుస్తూ ఉంటారు. కానీ ఇది ఏంటి అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ టెక్నాలజీ పరంగా కూడా ఈ భూత పిశాచాలను వెళ్ళగొట్టే పరిష్కారాలు ఉంటాయంటారా? అంటే ఇక్కడ ప్రొఫెసర్ నాగరాజు గారని ఒక ఆయన ఉండేవాడు గతంలో, హిప్నోటిస్ట్ ఆయన. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో అప్పట్లో చేతబడులు బాణమతులతో చాలామంది చనిపోతున్నారని వార్తలు రావడంతో హేతువాదులు, నాస్తికులు, ఈ ప్రొఫెసర్ నాగరాజు గారు వీళ్ళందరూ ఆ ప్రాంతాల్లో తిరిగారు. తిరిగి మెదక్ జిల్లా కానీ ఇట్లా కొన్ని జిల్లాల్లో అప్పట్లో ఈ చేతబడులు చేస్తారనే నమ్మకాలతో రకరకాల వ్యాధులు పడిపోయి చనిపోవడంతో వీళ్ళు ఈ టీం అంతా ఇవన్నీ మూఢనమ్మకాలని జన విజ్ఞాన వేదిక వాళ్ళు నమ్మరు. వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది ఒక వేరే విషయం. అసలు నిజం ఉందా లేదా అనేది కూడా ఇది చర్చనీయాంశం. ఇది తేలేది కాదు. ఇది ఉందంటే ఒకదంట, లేదంటే ఒకదంట. నిజంగానే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని అంటే దయ్యం ఉన్నట్టే అంటారు. అంటే కానీ నిజంగా దయ్యాలు ఉన్నాయంటారా? అదే దయ్యం ఉందంటే దేవుడు ఉన్నట్టే. అంటే దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉన్నట్టే అంటారు. ఒకటండి. మరి హేతువాదులు ఒప్పుకోరు కదా దేవుడు ఉన్నాడు చెప్పేది. ఇప్పుడు మనిషి, ఇప్పుడు నేను అంటే ఏంటి, నేను శరీరం కాదు ఆత్మని అంటారు. ఈ దేహాన్ని విడిచి ఇంకో దేహాన్ని ధరిస్తుంది ఆత్మ అంటారు. ఒకటి నిజమైతే అన్ని నిజాలే. దెయ్యం ఉందా నిజమైతే పునర్జన్మలు కూడా నిజమే. దెయ్యం ఉందా నిజమైతే దేవుడు నిజమే. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. కాకపోతే దీని మీద పరిశోధకులు ఏమంటారంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి బాడీ ఉన్నప్పుడు మనం బలవంతులం కదా, బాడీ లేని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? దానికి బాడీ లేదు, మనకు బాడీ ఉంది కాబట్టి అది మనల్ని ఏం చేస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఆత్మకి శక్తులు ఉంటాయంటారు. శక్తులు ఉన్నప్పుడు మనిషికే ఉండాలి కదా. మనిషికి శక్తి ఉండదు కదా సార్. అదే చెప్పేది. మనిషికి ఉన్నప్పుడు దానికే ఉంటుంది. ఆత్మలు పీడిస్తే అంటారు. ఎంతవరకు పోత అంటే దీంట్లో రకరకాల ఉన్నాయి. యక్షిణ విద్యలు, ఈ విధంగా పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇప్పుడు మనం హంటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బూత్ బంగ్లాలకు వెళ్ళేవాళ్ళు హంటర్స్ అనే వీటిని సినిమాల్లో కూడా టీం అంతా వెళ్తూ ఉంటారు బిల్డింగ్. మన మధ్యన ఒక సినిమా వచ్చింది, బాగానే ఆడింది సినిమా కూడా. వీళ్ళు ఏంటంటే ఆదివారం పాటు కోర్సులు ఆఫర్ చేస్తున్నారు.
ఈ దెయ్యాలను ఎలా సో స్టడీ దీనికి సంబంధించి చేయొచ్చు కోర్సులు కూడా ఉన్నాయి. కోర్సులు కూడా నడుపుతున్నారు. దానికి భారీగా ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. ఆ సర్టిఫైడ్ కోర్సులు చేసిన వాళ్ళని ఈ ఏజెన్సీలో ఏంటంటే పలానా పార్టీ ఉంది, మీరు వెళ్ళి అక్కడ దెయ్యాలు ఉన్నాయి కనుక్కోమని చెప్తున్నారు. ఓకే. ఆదివారం వచ్చిందంటే ఒక ఆట విడుపులాగా వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆ టీమ్స్ అంతా వెళ్ళిపోయి అక్కడ చెక్ చేస్తున్నారని మనకు వినిపిస్తున్న వార్తల సారాంశం. అంటే ఇందులో నిజంగానే అంటే ఇప్పుడు మీరు వార్త సారాంశం అంటున్నారు, నేను నిజంగా నా వార్తలోనే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇందులో రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు అనే వార్త కూడా వినపడుతుంది, అది నిజమేనా? అదే ప్రముఖులు కూడా. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 పెట్టి గేదెని కొంటున్నారండి, అవును, మీరు ₹10 పెట్టి దాన్ని తాడు కొనలేరా? కొంటాం. దానికి కొనాలి కదా, దిష్టి తప్పదు కదా. తగలకుండా ఉండడానికనో ఏదో సంథింగ్ అనే తాడు కట్టేయడానికి తాడు కావాలి కదా, అవును. తాడు కొనడానికి కష్టం కదా. అందుకని ఇంత పెట్టి ఇంత కాస్ట్లీ ల్యాండ్స్ ఇవి 100 కోట్లు పెట్టుకునే పొలాలకి కనీసం ఒక 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి చేయించుకుంటూ వచ్చే నష్టం ఏముంది? రేపు పొద్దున కొనేవాడు దీని మీద ప్రాపగాండ్ చేస్తారు, దీంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, దెయ్యాలు కొనడానికి నెగిటివ్ ప్రాపగాండ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అందుకని చెప్పేసి మేము దీని మీద సర్టిఫై చేసుకుంటారు అవసరం అయితే, దీంట్లో ఏ భూతాలు ప్రచేశాలు లేవు అని ఒక స్టాంప్ వేసి ఇచ్చారనుకోండి, కొనేవాడికి ధైర్యం. ఒక బిల్డింగ్ ఉంది, మీరు ఆ బిల్డింగ్ కొనొద్దు, సినిమాలో చూస్తూ ఉంటాం. అవును, గేటెడ్ కమ్యూనిటీ లాంటి విలాస్లలో నిజంగా ఏదో దయ్యం ఉంది అది ఇది అని అంటే కోట్లు ఖర్చు పెట్టి ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు ముందు ఏంటంటే మన భయమే పెద్ద దెయ్యం అండి. మనలో ఉన్న భయమే పెద్ద దెయ్యం. ఆ భయం వల్ల ఏమవుతుందంటే వాడికి పక్కలో మీద దెయ్యం పడుకున్నట్టుగాను, మీద పెట్టి తొక్కుతున్నట్టుగాను కళ్ళు వస్తూ ఉంటాయి. వాస్తవమే సార్, నిజంగానే కళలు వస్తాయి, మాకు కూడా కళలు అలాంటివి వస్తాయి, కానీ నిజంగానే కళ్ళు తెరిచి చూస్తే దయ్యాలు ఉన్నాయా లేవో కూడా తెలియదు. అదే చెప్పేది, మనకు వింటాం కదా, మనం వినటం వల్ల మన భయం, మనలో భయం ఉందనుకోండి, అదే మనకు పీడిస్తుంది. ఓకే. దెయ్యాలు పోతా నమ్మని వాడికి అసలు అవి కనపడవు. అంటే నిజంగానే దయ్యాలు కనపడతాయి సార్? అంటే మీ లైఫ్లో మీ జర్నీలో ఇప్పటివరకు ఒక దయ్యాలు చూసారా? నేను శ్మశానాల్లో తిరిగాను, ఎందుకంటే నేను హేతువాదిగా ఉన్నప్పుడు చూద్దామని చెప్పి శ్మశానాల్లో తిరిగితే నాకు ఎక్కడ కనపడలేదు, ఒక దెయ్యం కూడా కనపడలేదు. మరి నాకు ఎందుకు కనపడలేదు తెలియదు, కానీ తిరిగాను నేను. హేతువాదిగా ఉన్నప్పుడు శ్మశానాల్లో తిరిగితే నాకేం ఒక్క దెయ్యం కూడా కనపడలేదు. మరి అన్న కనం చేస్తాను, నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఒక దెయ్యం కూడా కనపడలేదు. కొంతమంది కూడా కనిపించలేదు సార్. నేను కూడా విన్నాను, చాలా రకాల కథలు విన్నాను కదా దయ్యాలని. మా ఇంటి ముందే ఒక బూత్ బంగ్లా, కాకపోతే పీడకళలు వస్తూ ఉంటాయి. పీడకళలు వచ్చిన మాత్రాన మన కళ్ళలో వచ్చిన దెయ్యం అని అనుకోవడానికి గ్యారంటీ ఏంటి? అది లేదు. ఇంకోటి చెప్తూ ఉంటారు కదా, రకరకాల కథనాలు చెప్తూ ఉంటారు. శ్రీ విద్యా ఉపాసకులు కానీ ఈ భూత ప్రేత పిశాచ వదిలించే వాళ్ళు ఉన్నారు వీటి మీద. అది చూసే ప్రత్యక్షంగా చూశాను నేను. ఇటీవలే ఒక గురువు గారు ఒక దెయ్యం పట్టిన ఆవిడ వచ్చింది, చాలా కాలంగా 15 ఏళ్ళుగా బాధపడుతున్నారు, చేతబడి చేశారంట అమ్మాయికి, ఆవిడకి. అక్కడ మామూలుగా ఆటోలో వచ్చింది ఆవిడ, అంతా వచ్చింది. ఆయన కూర్చుని ఆయన దగ్గర రాగానే ఆవిడ ఊగిపోతుంది. ఈయన మంత్రం చదువుతుంటే ఇక అసలు పట్టుకుని ఇట్లా కుర్చీలో ఊగిపోతుంది ఆవిడ. తగ్గు 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 అంటే ఆయన మంత్రం చదువుతుంటే కంట్రోల్ అయింది. అది మరి ఏంటి, అది మా ఆవిడకి ఏంటంటే ఈయన ఏదో చేస్తున్నాడు తగ్గిస్తున్నాడనే ఫీలింగ్తో వచ్చి ఉండొచ్చు, లేదా నిజంగా ఉందని అనుకోవాలా, మనం చెప్పలేము. అది అంటే ఇప్పుడు ఇలాంటి మూఢనమ్మకాల నుంచే పుట్టింది ఈ పారానార్మల్ అంటారా? ఈ పారానార్మల్ రీసెర్చ్ ఇప్పుడు డాక్టర్ న్యూటన్ గారు ఉంటారు, ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తూ ఉంటారు. పారాసైకాలజీ మీద ఆయన దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. ఎందుకంటే ఆత్మ మనం దేహం వేరు ఆత్మ వేరు, మినీ మాస్టర్స్ మినీ లైఫ్స్ అని ఒక బుక్ ఉంది. బ్రెయిన్ వైజ్ అని ఆయన రాశాడు, ఒక సైకాట్రిస్ట్. ఆయన నమ్మడు, ఆత్మలని దెయ్యాల పోతాలు నమ్మేవాడు కాదు. డాక్టర్ అయినా సైకాట్రిస్టు ఇంత తగ్గించేవాడు. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది, నాకు నా బాడీలోంచి ఆత్మ వచ్చేస్తుంది, నాకు అన్నీ తెలిసిపోతుంది అని చెప్తే ఆయన టెస్ట్ చేద్దామని హిప్నో థెరపీ చేశాడు. ఆయన పడుకోబెట్టి ఆవిడని ఒక పేపర్ మీద ఒక నెంబర్ రాసి పైన పెట్టి నేనేం రాశాను చెప్పమనేవాడు. ఈవిడ ప్రతిసారి కరెక్ట్గా చెప్పి ఈయన రాసింది అంకె ఏదైతే ఉందో అవి చెప్పేది. ఆ బ్రెయిన్ వైజ్ రాసిన బుక్లో ఇవన్నీ ఉన్నాయి. ఆయన నా ఆస్తి నమ్మని వాడు కూడా నమ్మాల్సి వచ్చింది. డాక్టర్ న్యూటన్ గారు దగ్గర తెలుగులో అనువాదం చేసిన బుక్ కూడా ఉంది అది. కాబట్టి కొన్ని నమ్మాలనిపిస్తూ ఉంటుంది. అయితే నాకైతే ప్రత్యక్షంగా అయితే నేను చూడలేదు, కానీ ఇలా పట్టిన వాళ్ళు భయంతో అట్లా యాక్ట్ చేస్తున్నారా, నిజంగా దెయ్యం ఉందా, చేతబాటు చేశారా లేదా, ఇవన్నీ చెప్పలేం. కానీ మీకు ఇందాక చెప్పాను, నాగరాజు గారు, ప్రొఫెసర్ నాగరాజు గారు అని, ఆయన పెద్ద హిప్నాటిస్ట్, ఒక పెద్ద పేరు. జయదేవ్ అనే పాత్ర ఉంటుంది తులసీదళంలో ఎండమూరి గారు రాసిన దాంట్లో జయదేవ్ అనే పాత్ర ఉంటుంది. ఆ జయదేవ్ పాత్ర ఇన్స్పిరేషన్ ఈ నాగరాజే. అయితే ఈ నాగరాజు గారు ఏమైంది, బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయాడు. ఈయన మెదడులో నరాలు చిట్లు చనిపోయాడు ఆయన. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ముడిపెట్టేవాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయి చేతబడులను తగ్గించడానికి ఈయన ఈ టెక్నిక్స్ వాడాడు, ఆ ప్రభావం అనే వాళ్ళు ఉంటారేమో, చెప్పలేము. కానీ ఆయన చనిపోయిన మాట బ్రెయిన్ హ్యామరేజ్తో చనిపోయాడు ఆయన. అది మరి అక్కడికి వెళ్ళిన సమరం గారు, ఆయనతో పడిన సమరం గారు వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళకేం కాలేదు కదా. అట్లా
ఏదైనా కానీ మనిషిలో ఒక అతీతమైన అత్యంతమైన శక్తి అయితే ఉందండి, అది వాస్తవం. ఎందుకంటే ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు అని సైకాట్రిస్ట్ ఉంటారు విజయవాడ, ఆయన పెద్ద ఫేమస్. ఆయన విజయవాడ నాస్తిక కేంద్రంలో మా రూమ్మేటు, మా బ్యాచ్మేట్ ఒక అతను ట్రైనింగ్ అయ్యేవాడు అక్కడ రూరల్ డెవలప్మెంట్. కుర్చీలు ఇట్లా 2 కుర్చీలు పెట్టి మనిషిని పడుకోబెట్టాడు. ఆయన పడుకోబెట్టిన తర్వాత హిప్నటైజ్ చేశారన్నమాట అతన్ని. ఆయన హిప్నటిస్ట్ ఉన్నాడు, ఆయన సహకారం దీన్ని హిప్నటైజ్ చేసిన తర్వాత బాడీ స్టిఫ్ అయిపోయింది. ఆ స్టిఫ్ అయిపోయిన బాడీ ఎలకెలా పడుకున్నప్పుడు మనిషి ఎక్కితే మరి ఆ బాడీ కిందకి వెళ్ళిపోతుంది కదా. కానీ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి భారీ కాయం ఆయనే ఎక్కి నుంచున్నాడు. ఆయన మాతో పాటు రూమ్లో కుర్రాడి మీద ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఎక్కి నుంచున్నారంటే దాన్ని ఏమనాలి. కాబట్టి మనం దేన్ని కొట్టిపారేయలేం. అటుపక్క ఇటుపక్క కుర్చీలు పెట్టి బాడీ అట్లా పడుకుంటే మైండ్ మనిషి నుంచుంటే మనం పడిపోవాలి కదా. అవును, లాజిక్ పరంగా అయితే పడిపోవాలి. ఆయన అట్లా నుంచున్న రామసుబ్బారెడ్డి గారు ఎక్కి ఇట్లా ఊగాడు కూడా. ఆయన స్టిఫ్గా ఉన్నాడు మనోడు. మీరు ఇవన్నీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు దయ్యం ఉందని కూడా నమ్మాల్సిందే. కాబట్టి ఈ పారానార్మల్ యాక్టివిటీస్లో ఎంతవరకు నిజం ఉంది, చేసేవాళ్ళలో సిన్సియారిటీ ఎంతవరకు ఉంది, లేదా వీళ్ళు మోసం చేస్తున్నారా, ఇది కూడా ఉంటుంది. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది. చేసేవాళ్ళలో కూడా నిజంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో మోసం చేసేవాళ్ళు అంతమంది ఉంటారు. కానీ ఇప్పుడున్న యూత్ దానికి బాగా అట్రాక్ట్ అవుతుంది అనేసి ఒక రీసెర్చ్ చేసి ఒక వార్త ఇచ్చారు. సో ఇది ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటుందండి. ఇప్పుడు నాస్తికులు ఉంటారు, హేతువాదులు ఉంటారు. ఒకప్పుడు నాస్తికులుగా ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలుగా మారిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చలం అనే రైటర్ ఉన్నాడు, ఆయన నాస్తికుడు. మరి ఆయన రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయి ఆస్తికుడిగా మారిపోయాడు. మన నమ్మని వ్యక్తి నమ్మాడు కదా. వాళ్ళ అమ్మాయి సౌరిస్తూ రమణ మహర్షి ఆశ్రమాలలో వాళ్ళ అమ్మాయి కూడా భక్తిపూర్వాలుగా మారిపోయింది. దీనికి ఏం చెప్తాం సమాధానం? ఇలా చాలామంది ఉన్నారు, నమ్మని వాళ్ళు నమ్మిన సందర్భాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒకప్పుడు నాస్తికుడిని, నేను వీటిని కొట్టిపారేసిన వాడిని. ఇవన్నీ చేసి మళ్ళీ నేను ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే నా లైఫ్లో జరిగిన సంఘటనలతో నేను నమ్మాల్సి వస్తుంది. తప్పదు, మన ప్రత్యక్ష అనుభూతులతోనే నమ్ముతాం మనం ఏదైనా సరే. అది కాబట్టి మన తెలియని ప్రపంచం చాలా ఉంది. మన కళ్ళకి కనిపించేదే కాకుండా కనిపించని ప్రపంచం కూడా ఉందని మాత్రం నేను నమ్ముతాను. ఓకే, సో కనిపించని దేవుడు ఎంత నిజమో కనిపించని దయ్యం కూడా అంతే నిజమని అంటారు. అనుకోవాలి. ఓకే, అనుకోవాలి అంతే. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.